హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనము సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయలతో మామిడి వరుగు ఏ విధంగా తయారు చేసుకోవాలి, దీన్ని 365 రోజులు ఏ విధంగా నిల్వ ఉంచుకోవాలి, దీంతో మనం పప్పు ఏ విధంగా చేసుకోవాలి, మనం ఆమ్చూర్ పౌడర్ బయట కొనకుండా మనమే ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలనే విషయాన్ని గురించి తెలుసుకుందామండి. కొంచెం కష్టమైనా కూడా చాలా ఈజీ. మనకు 365 రోజులు ఉంటుంది. చింతపండు కూడా వాడక్కర్లేదు. మనకు ఎన్నో రకాలుగా దీని ఉపయోగం ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు నేను తక్కువతో చెప్తున్నాను. ఇలా మామిడికాయలను తీసుకొని ఒక బకెట్లో కానీ దేంట్లో కొంచెం ఉప్పు వేసి నీళ్లు పోసి ఒక గంట సేపు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత దీంట్లో కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడిచి పక్క పెట్టుకొని ఒక్కొక్క కాయని ఈ విధంగా పీల్ చేసుకోవాలండి. పైన గ్రీన్ కలర్ అనేది లేకుండా పీల్ చేసుకోవాలి. గ్రీన్ కలర్ ఉందనుకోండి ఒరుగు నల్లబడుతుంది. ఇలా అంతా పీల్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఆరబెడతాం. అంటే దీంట్లో ఉండే కొంతవరకు తడి శాతం పోతుందన్నమాట. ఈ విధంగా ఆరబెట్టిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని మీకు కత్తిపీట అలవాటు ఉంటే కత్తిపీట, లేదు చాకు అలవాటు ఉంటే చాకుతో చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. ఇలా కత్తిపీట సహాయం కానీ చాకు సహాయంతో కానీ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. లేదు దీనికంటే ఇంకొక బెస్ట్ మెథడ్ను చెప్తాను నేను. త్వరగా కూడా పని అయిపోతుంది. మన దగ్గర గ్రేటర్ ఉంటుంది కదా, గ్రేటర్ సహాయంతో మనం చిప్స్ తరుగుతాం కదా, దాంతో ఈ విధంగా తురుముకోవాలి. మొట్టెలకు ఉండేటువంటి కండను మాత్రం చాకుతో కానీ కత్తిపీటతో కానీ తీసేసేయండి. సాధ్యమైనంత వరకు మనము ఈ గ్రేటర్ సహాయంతో చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాం. చాలా పతిలాగా వస్తుంది, త్వరగా కూడా ఎండిపోతుంది అనమాట. ఇది బెస్ట్ మెథడ్. ఈ విధంగా మామిడికాయలన్నిటినీ మనము ఇలా చిప్స్ దాంతో అన్ని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇది చాలా ఈజీ పద్ధతి అనమాట. దీన్ని ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకున్నాము. మొట్టెల కుండి కూడా ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని బాగా ఎండలో ఆరబెట్టుకోవాలండి. మనము మిద్దె పైన ఎక్కడైనా బాగా ఎండ వచ్చే చోట మంచం పైన ఒక కాటన్ క్లాత్ను పరిచి ఇవన్నీ వీలైనంత దూరంగా పరిచి బాగా ఎండబెట్టుకోవాలన్నమాట. బాగా ఎండితే 2 రోజుల్లో 3 రోజుల్లో అయిపోతుంది. ఈ విధంగా అంత దూరంగా ఆరబెట్టుకొని ఎండబెట్టుకోవాలన్నమాట. సాయంకాలానికంతా ఇవి బాగా ఆరిపోతుంది. తర్వాత మనము పెద్ద సిల్వర్ ప్లేట్లు కానీ స్టీల్ ప్లేట్లు కానీ చాటల్లో కానీ వీటిని ఆరబెట్టుకుందాం. సిల్వర్ ప్లేట్లో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ ఆరబెట్టద్దండి. అవి పులుపుకు రియాక్షన్ అవుతుందన్నమాట. స్టీలు కానీ చాటలు కానీ ఉపయోగించండి. ఎండలో ఎండబెట్టినామంటే తర్వాత 2 రోజులు బాగా గలగలమంటూ బాగా ఎండిపోతాయన్నమాట. ఈ విధంగా అంతా ఎండబెట్టుకోవాలి. ఇదిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా గలగల అనే సౌండ్ వస్తుందండి మనం ఇలా తీస్తుంటే. ఇప్పుడు దీంతో పప్పు ఏ విధంగా తయారు చేసుకొని చూద్దాం. మనకు కావాల్సినంత ఒక ప్లేట్లో పెట్టుకుందాం. మామిడి వరుగును ఒక గిన్నెని తీసుకుందాం. ఇది ఎక్కువ పులుపు ఉంటుంది, కండ మాత్రమే కాబట్టి తక్కువ తీసుకోవాలి మామూలు మామిడికాయ కంటే కూడా. ఇది వేడి నీళ్లు ఈ గిన్నెలో పోద్దాం. అంటే మామిడి వరుగు మునిగేంత వరకు గిన్నెలో పోసి స్పూన్తో అలా కదిలించిన తర్వాత మళ్ళీ ఆ మామిడి వరుగు అంతా మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అర్ధగంట మూత పెట్టి దీన్ని బాగా నాననిద్దాం. నేను ముందుగానే కుక్కర్లో 1 గ్లాసు కందిపప్పుకు 2 గ్లాసుల నీళ్లు పోసి కొంచెం పసుపు వేసి 1 స్పూన్ నూనె వేసి ఇలా మెత్తగా ఉడికించి పెట్టుకున్నానండి. ఇలా మెత్తగా ముందే ఉడికించి పెట్టుకున్నటువంటి కందిబేడల్లో మనము చూడండి, ఇప్పుడు వేడి నీళ్ళని నానబెట్టుకున్నాం కదా మామిడి వరుగు, ఇది ఉబ్బి కండ ఎంత మనకు స్పష్టంగా కనబడుతుంది కదా. నీళ్లతో పప్పులో వేసి బాగా కలిపేయండి. ఇది కండే కాబట్టి ఈజీగా పప్పులో కలిసిపోతుంది. అదే మనము పైన దీంతో సహా పీల్ చేయకుండా చేసింటే అది నల్లగా అవుతుంది, సరిగా ఉండదన్నమాట. కాబట్టి ఇది కండ కాబట్టి పప్పులో బాగా కలిసిపోతుంది. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మరొకసారి బాగా కలుపుతాం. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది. ఇది ఇలా అంతా బాగా కలిపేసిన తర్వాత నేను 2 స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. మీ టేస్ట్ బట్టి కారం ఎక్కువ తక్కువ చేసుకోండి. మరొక్కసారి దీన్ని అంతా బాగా కలిపేద్దాం. పప్పుగా కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకుందాం. లేదు మనకు గట్టిగా ఉండాలంటే ఈ విధంగానే మనం పప్పు చేసుకోవచ్చు. దీన్ని కొద్దిసేపు ఉడికిద్దాం.
కొద్దిసేపు ఉడికిన తర్వాత మనము నీళ్లు పోసుకోవాలి. మన టేస్ట్ని బట్టి జారుగా కావాలన్నా ఎట్లా కావాలని చూసుకొని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఈ విధంగా అంతా కలిపేసి ఒక్క 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఏమైనా మామిడి ఉరుగు కొంచెం గట్టిగా ఉన్నా కూడా ఇప్పుడు బాగా మొత్తం ఉడికిపోతుందన్నమాట. ఏ విధంగా అంటే చూస్తున్నారు కదా, చుట్టూరు అలా బబుల్స్ వస్తాయన్నమాట. అంతవరకు దీన్ని ఉడికించాలి. ఇలా ఉడకడం అప్పుడు కూడా పప్పు కొంచెం గట్టిగా కూడా పడుతుంది. మీకేమైనా కావాలంటే కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట. చూడండి, పప్పు అంతా ఈ విధంగా బబుల్స్ వచ్చి అప్పుడే రంగు కూడా మారింది. ఇప్పుడు ఒక్కసారి ఆ విధంగా ఇప్పుడు ఒక్కసారి అంతా కలిపేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి మూతను పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీస్తాం. పప్పు ఈ విధంగా ఉంది. రుచి తగినంత ఉప్పును వేసి బాగా ఎనిపేద్దాం. ఎనిపేసి ఇలా బాగా ఎనిపేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీనికి నూనె ఎక్కువ వేస్తే ఈ పప్పు మంచి టేస్ట్ వస్తుందండి. స్టవ్ వెలిగించుకొని తిరువాత పెట్టే కడాయిని పెట్టుకుందాం. నేను ఒక 5 స్పూన్ల వరకు నూనెను వేస్తున్నాను. ఈ తిరువాతలో ఆవాలు జీలకర్ర తప్ప ఇంకేం వేయొద్దండి. మామిడికాయ పప్పుకి ఎప్పుడైనా ఇంగో తిరువాత పెడితేనే టేస్ట్గా ఉంటుంది. ఎల్లిపాయల తిరువాత పెడితే నాకంత నచ్చదు. అయితే ఎల్లిపాయల తిరువాత పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇంగోనే వేయద్దండి. 2 వేస్తే బాగుండదు. ఆవాలు చిటపట అంటున్నాయి. స్టవ్ ఆఫ్ చేసేసి 1 స్పూను ఇంగోనేద్దాం. దీన్ని ఇప్పుడు ఈ పప్పులో వేసేద్దాం. ఇంతే అండి, ఈజీగా చేసుకోవచ్చు. మామిడి ఒరుగులతో 365 రోజులు చేసుకోవచ్చు. ఈ ఒరుగులతో మామిడికాయ పప్పు మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అదేవిధంగా ఈ ఒరుగును మనకు కావలసినప్పుడు కొంచెం మిక్సీలో మెత్తని పొడిగా చేసుకుంటే ఆమ్చూర్ పౌడర్గా కూడా ఉపయోగపడుతుంది. దీన్నే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అక్కర్లేదు. ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి నిల్వ పెట్టుకుంటే 365 రోజులు మనకు ఆమ్చూర్ పౌడర్ కొనకుండా తయారు చేసుకోవచ్చు. అలాగే 365 రోజులు పప్పును కూడా చేసుకొని తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.